హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. టుడే టాపిక్ ఇస్ కోడింగ్ అండ్ డీకోడింగ్. సో రీజనింగ్లో ఎంతో ఇంపార్టెంట్ ఉన్న ఈ టాపిక్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. కొంచెం ఐడియా ఉంటే చాలా మంచిగా అనిపించే టాపిక్ అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్. సో దీని నుంచి కనీసం మనకి 2 నుంచి 3 మార్కులు పక్కాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, ఎటువంటి ఎగ్జామ్ తీసుకున్నా కూడా. సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అండ్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి కేర్ఫుల్గా వాచ్ చేయండి. వీడియో మొత్తం కంప్లీట్ చేయండి. ఈ వీడియోలో కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించిన ప్రతి మోడల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మొత్తం వాచ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనగానే మనకి ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్ ఐడెంటిఫై చేయడం. సో ఏ మోడల్లో ఉందని చెప్పి చూసుకోవాలి. సో దానికోసం మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ వచ్చేసి టోటల్గా మనకి 7 మోడల్స్లో ఉంటాయి. ఫస్ట్ మోడల్ వచ్చేసి లెటర్ కోడింగ్. సెకండ్ మోడల్ వచ్చేసి నంబర్ కోడింగ్. సో ఇక్కడ లెటర్ కోడింగ్ అంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో కోడింగ్ ఇస్తూ ఉంటాడు. నంబర్ కోడింగ్ అంటే నంబర్స్లో అంటే ఒక వర్డ్కి ఒక నెంబర్ తోటి కోడింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నంబర్ 2 లెటర్ కోడింగ్. సో నంబర్స్కి లెటర్స్కి మధ్యలో లింక్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ A for 1, B for 2 అని చెప్పేసి నంబర్ 2 లెటర్ కోడింగ్ అని చెప్పంటాం. నెక్స్ట్ మిక్స్డ్ కోడింగ్ అంటే సో మనకి కొన్ని వర్డ్స్కి కొన్ని రిలేటెడ్ వర్డ్స్ అంటే ఇంటర్ రిలేటెడ్ వర్డ్స్ని మిక్స్డ్ కోడింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రతిక్షేపణ పద్ధతి, ఇది చాలా అడుగుతూ ఉంటాడు, ప్రతిక్షేపణ పద్ధతి కూడా. అండ్ 6th వన్ వచ్చేసి మిక్స్డ్ లెటర్ కోడింగ్. లెటర్స్లో కూడా మిక్స్డ్ లెటర్స్ ఉంటాయండి. అదేవిధంగా మిక్స్డ్ నెంబర్స్ కోడింగ్ కూడా ఉంటుంది లాస్ట్ వన్. సో ఇక్కడ ఉండే 7 టాపిక్స్ పైన కూడా ప్రతి టాపిక్ సంబంధించిన ఎగ్జాంపుల్తో సహా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియో మొత్తం వాచ్ చేస్తే కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి అడిగే ఎటువంటి క్వశ్చన్ అయినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రతి దానికి కూడా ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. సో ఫస్ట్ మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో కొంచెం బేసిక్స్ అవసరం అండి. ఆ బేసిక్స్ ఏంటంటే మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ నేర్చుకోవడానికి ముందు ఆల్ఫాబెట్స్కి నంబర్స్ని అసైన్ చేయడం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ A for 1 అంటే ఏని 1 తోటి, బీని 2 తోటి, సిని 3 తోటి అట్లా అసైన్ చేయడం నేర్చుకోవాలి. ఇట్లా మనకి Z for 26 వరకు A for 1, B for 2, C for 3 అట్లా రాసుకుంటే వెళ్తే Z for 26 అండి. సో ప్రతి దానికి కూడా ఒక పర్టికులర్, ఇప్పుడు T for 20, Q for 17, L for 12 అని నోటెడ్ ఉంటే ఈ టాపిక్ని తక్కువ టైంలో చేయొచ్చు. నోటెడ్ లేకపోతే ఎక్కువ టైం తీసుకుంటుందండి. ఇది మీరు బైహార్ట్ చేయడం ద్వారా, జస్ట్ ఈ టేబుల్ అండి, ఈ టేబుల్ మీరు బైహార్ట్ చేయడం ద్వారా తక్కువ టైం లోపలనే ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. అదేవిధంగా రివర్స్ కోడింగ్ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు A for 1 అని చెప్పినా కదా, Z for 1 అని చెప్పి, Y for 2 అని చెప్పేసి, అండ్ W for 4 అని చెప్పేసి రివర్స్ కోడింగ్ అంటాం. T for 7 ఇట్లా మనకి రివర్స్ కోడింగ్ కూడా మనకి నోటెడ్ ఉంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి క్వశ్చన్ కూడా తక్కువ టైంలో కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇన్ ఏ సర్టెన్ కోడ్ TRIPPL ట్రిపుల్ ఈజ్ కోడెడ్ యాజ్ SQHOOKED. హౌ ఈజ్ ద కోడెడ్ డిస్పోజ్ ఇన్ రిటర్న్ కోడ్ ఇన్ దట్ కోడ్. అంటే ఇక్కడ మనకి ట్రిపుల్ అనే వాటికి సమ్ కోడ్ ఇచ్చాడు. అదే కోడింగ్లో ఆ భాషలోనే డిస్పోజ్ అనే వాటికి ఏమవుతుందని అడుగుతున్నాడు. మనకు అడిగిన కోడింగ్ ఏంటంటే మళ్ళీ రాస్తున్నాను, వర్డ్ కనబడట్లేదు కొంతమందికి. ట్రిపుల్ అనే వర్డ్కి కోడ్ ఏమి ఇచ్చాడు, SQHOOKD అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏ కోడ్ అయితే వాడాడో అదే కోడ్ భాషలో, అదే లాంగ్వేజ్లో డిస్పోజ్ అనే వర్డ్కి కోడ్ ఏంటనే క్వశ్చన్ అడుగుతాడు. సో ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న లాజిక్ అని ఐడెంటిఫై చేసి ఆ లాజిక్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. సో మరి ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే ఒక చిన్న క్లూ ఏంటంటే ఇక్కడ PP ప్లేస్లో అంటే PP ప్లేస్లో O పెట్టాడు. అంటే P for O అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే డబుల్ లెటర్స్ ఏమైనా ఐడెంటిఫై చేయాలి. సో ఒకే ఒక డబుల్ లెటర్ ఉంది కాబట్టి అదే బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది. పొజిషన్స్ కూడా మారలేవండి, ఇదే పొజిషన్లో ఉన్నాయి కాబట్టి టీకి S ఎట్లా వస్తుంది, ST -1 చేసి వస్తుంది. మరి R నుంచి Qకి -1, PQRST అని చెప్పంటాం. GHI MNOP K -1 E -1 ABCDEF. ఇక్కడ వచ్చేసి మనకి ST అంటే -1 చేశాడు, QR R నుంచి Qకి -1 చేశాడు, I J ఉండాలి, H ఉందంటే -1 చేశాడు, P
PO -1 చేశాడు, PO -1 చేశాడు, LJKLMN ఓకే -1, ఈకి -1 అంటే ప్రతి వాటికి కూడా -1 చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి కావాల్సిన కోడ్ ఏంటి, ఇచ్చిన దానికి -1 చేస్తే ఆన్సర్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ D ఉందండి, Dకి -1 చేస్తే C అండి, Dకి -1 చేస్తే C, Iకి -1 చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఆటోమేటిక్గా H రావడం జరుగుతుంది. ఫస్ట్ 2 వర్డ్స్కి కోడ్ చేసినప్పుడు మనకు CH అని వచ్చింది. CH అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఉందండి. ఇక్కడనేమో DS ఉంది అంటే ఇది కాదు, ఇక్కడ ES ఉంది ఇది కాదు, ఇక్కడ ES ఉంది ఇది కాదు, ఇక్కడ నన్ ఆఫ్ దిస్ ఉంది అంటే అఫ్కోర్స్ 4 లెటర్స్ మాత్రమే, 4 వర్డ్స్ ఉంటే మాత్రమే డైరెక్ట్గా ఇది టిక్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ నన్ ఆఫ్ దిస్ ఉంది కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ మొత్తం చేయాలి, అప్పుడే డిసైడ్ చేయాలి. సో ఎస్కి ఏం కోడ్ ఉంటుందంటే ఎస్ కంటే ముందు PQRS R రావడం జరుగుతుంది. ఎస్ కంటే ముందు R వస్తుంది, P కంటే ముందు O వస్తుంది, O కంటే ముందు N ఉంటుంది, ఎస్ కంటే ముందు మళ్ళీ R వస్తుంది, ఈ కంటే ముందు D వస్తుంది. ఇప్పుడు చూడండి CHRONDR ఇప్పుడు మొత్తం మ్యాచ్ ఉంది కాబట్టి ఆన్సర్ 1 అని చెప్తాం. కామన్గా ఇది లేకపోతే ఇది ఫస్ట్ ఒక లెటర్ చూసేసి కూడా ఆన్సర్ చేయొచ్చు, కానీ ఇది ఉన్నప్పుడు మాత్రం నన్ ఆఫ్ దిస్ అని ఉన్నప్పుడు మాత్రం క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేసినాకనే కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే ఆన్సర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ మద్రాస్ MAD or AS, Madras is coded as NBSBT. How is the code as Bombay in that code language? So ఇక్కడ మద్రాస్ కి కోడెడ్ ఏమి ఇచ్చాడు, MADRAS కి NBESBT అని ఇచ్చాడు. సో MN అంటే +1, AB అంటే +1, DE అంటే +1, RS +1, AB +1, ST +1 అంటే ప్రతి వర్డ్కి కూడా ఈసారికి +1 చేశాడు. ఇంతకుముందు క్వశ్చన్లో -1 చేయడం జరిగింది, ఈ క్వశ్చన్లో +1 చేశాడు. ఇది బేసిక్ లెవెల్ క్వశ్చన్ కాబట్టి చిన్న ఇస్తున్నానండి. కంటిన్యూషన్లో చూడండి ప్రతి మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి, మనం బేసిక్ నుంచి నేర్చుకోవాలి కాబట్టి ఇది కూడా ఇంపార్టెంటే, అందుకని చెప్పేసి చిన్న క్వశ్చన్ నుంచి ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ప్రతిదానికి కూడా +1 చేస్తే ఫస్ట్ B ఫర్ C, O ఫర్ MNOP వస్తుందండి, M తర్వాత N వస్తుంది. ఇప్పుడు చూడండి CPN, ఇక్కడ CPN ఉంది, ఇక్కడ CPO ఉంది, ఇది తప్పండి, ఇక్కడ CQ ఉంది ఇది తప్పు, ఇక్కడ CPN ఉంది. రెండిట్లో ఏదైనా కావచ్చు, ఏది కాకపోయినా ఇది కూడా కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదేవిధంగా B ఫర్ C, A ఫర్ B, Y ఫర్ Z అని చెప్పి తీసుకోవాలి. ఇక్కడ Y ఫర్ X ఇచ్చాడు, సో ఇది తప్పు, Y ఫర్ Z అంటే ఇది కరెక్ట్ అండి. ఇక్కడ ఆప్షన్ నెంబర్ B అనేది కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ మంకీ ఈజ్ రిటన్ యాజ్ XDHZMNL. హౌ ఈజ్ ఎ టైగర్ ఈజ్ కోడెడ్ యాజ్ దట్ లాంగ్వేజ్. సో మంకీ అనే వాటి ఎక్కడి నుంచి వస్తుందండి, MNOKEY. మంకీకి XDJMNL. సో ఇప్పుడు ఎమ్కి ఎక్స్కి ఎట్లా రిలేషన్ చూడాలి, అదే కోడ్ లాంగ్వేజ్లో టైగర్కి వర్డ్ ఏంటో రాయాలి. సో ఇప్పుడు టైగర్ రాయాలంటే ఫస్ట్ ఇక్కడ లాంగ్వేజ్ ఏంటో తెలియాలండి, అంటే ఎట్లా కోడ్ చేశాడో తెలియాలి. సో మరి ఇక్కడ M నుంచి X ఎట్లా వచ్చింది, O నుంచి D ఎట్లా వచ్చింది, N నుంచి Z ఎట్లా వచ్చింది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్లా చేసినప్పుడు మనకి రిలేషన్ అనేది రావట్లేదు కాబట్టి ఇంకొక క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే రివర్స్ కోడింగ్ ఉంటుంది. ఇక్కడ Y ఫర్ Z అనుకుందాం, E ఫర్ D అనుకుందాం, K ఫర్ J అనుకుందాం. అంటే ఎట్లా XYED DE JK MNNOLM అంటే ఏం చేశాడు, రివర్స్లో -1 పెట్టడం జరిగింది. సో డైరెక్ట్గా కాకుండా రివర్స్ నుంచి -1 పెట్టాడు. సో ఇప్పుడు మనం కూడా రివర్స్ నుంచి మైనస్ పెడితే R -1 అంటే PQR Q వస్తుందండి. సో Q, E -1 ఇక్కడ D వస్తుంది, G -1 EFGH F వస్తుంది, అండ్ I -1 H వస్తుంది, T -1 ST TS S వస్తుంది. QDFSH అంటే QDFSH ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆన్సర్ నెంబర్ 1. ఫస్ట్ క్వశ్చన్ ఏమో -1 సిరీస్, సెకండ్ క్వశ్చన్ ఏమో +1 సిరీస్, థర్డ్ క్వశ్చన్ ఏమో -1 విత్ నెగిటివ్ సిరీస్ అంటే లాస్ట్ నుంచి వస్తుందండి. ఇట్లా క్వశ్చన్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. సో వీటిపైన ఇక్కడికి అంటే ఇంకొక ఎగ్జాంపుల్ తోటి ఈ మోడల్ నుంచి నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోతాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి, విక్టరీ అనే వర్డ్కి విక్టరీ అనే వర్డ్కి కోడ్ వచ్చేసి YLFWRUB అని ఉంది. సో ఇప్పుడు ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ఓన్గా ట్రై చేయండి, ఈ కోడ్ ఎట్లా ఉంది, దీని నుంచి సక్సెస్ అయిన వాటికి కోడ్ ఏంటని చెప్పేసి తక్కువ టైంలో చేయడానికి ట్రై చేయండి. సో ఇది అనేది ప్రాక్టీస్ ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకి విక్టరీ అనే వాటికి ఏది వచ్చే ఛాన్స్ ఉందో చెక్ చేయండి ఒకసారి. సో విక్టరీకి YL. సో మనం ఒకవేళ V నుంచి Y ఎట్లా వచ్చిందో చూద్దామా, లాస్ట్కి Y నుంచి Y వచ్చిందంటే ఇక్కడ R ఫర్ L సంథింగ్ ఉండాలి. సో అట్లా లేదు కాబట్టి అది కాదు. Bకి Yకి సంబంధం ఏంది, +3 చేస్తే
వై వస్తుంది. ఐ ప్లస్ 3 చేస్తే ఎల్ వస్తుంది. సి ప్లస్ 3 చేస్తే ఎఫ్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఆర్ ప్లస్ 3 చేస్తే వి వస్తుంది. మరి వై ప్లస్ 3 చేస్తే వై తర్వాత జెడ్ ఏబి మళ్ళీ ప్లస్ 3 అనేది అంటే ప్రతి దాన్ని కూడా ప్లస్ 3 చేయడం ద్వారా మనకు కావాల్సిన ఆన్సర్ రావడం జరిగింది. సో ప్లస్ 3 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఎస్ ఉందండి, ఎస్కి ప్లస్ 3 చేస్తే ఏమొస్తుంది, ఎస్ తర్వాత టియువి వి వస్తుంది. మరి యూకి ప్లస్ 3 చేస్తే యు వి డబ్ల్యూ తర్వాత వి డబ్ల్యూ ఎక్స్ అండి. సికి ప్లస్ 3 చేస్తే డిఈఎఫ్ వస్తుంది. అండ్ సికి మళ్ళీ ఎఫ్ వస్తుంది. సో ఈ విధంగా చెక్ చేయండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఎక్కడ ఉందో దొరికిపోతుంది. విఎక్స్ఎఫ్ఎఫ్ ఇక్కడ దాకా సేమ్ వచ్చింది. ఇప్పుడు ఈ తర్వాత ఈకి ఏమొస్తుందండి, ఏబిసిడిఈ కదా, ఈ ఫర్ 3 ఈ ప్లస్ 3 ఈ ఎఫ్జిహెచ్ అండ్ ఎస్ ఫర్ వి కంప్లీట్గా మ్యాచ్ అయింది కాబట్టి ఆన్సర్ నెంబర్ ఆప్షన్ నెంబర్ బి అని చెప్పి తీసుకోవచ్చు. సో క్వశ్చన్